హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో 29వ తారీఖు జూన్ నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, దీనికి ముందు జూన్ నెలలో మొదటి 28 రోజులు కరెంట్ అఫైర్స్ పెట్టేశాను. ఒకవేళ కుదిరితే గనక ఎవరైనా చక్కగా ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోండి, లేదంటే ఒక 2 డేస్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ గురించి కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే, సరే చూడండి, అందరూ కూడా చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ అయితే చేయట్లా. దయచేసి చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ గనక చేసినట్లయితే ఇంకా నేను మరిన్ని వీడియోలు చేయడానికైతే నాకు కొంచెం హోప్గా ఉంటుంది. జస్ట్ అర్థం చేసుకోండి. ఓకే, సరే చూడండి, ఫస్ట్ బిట్, ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉన్న 2వ సైనిక స్టేషన్ను దేశంలో ఎక్కడ ప్రారంభించారు? అదొన్నా ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉన్న 2వ సైనిక స్టేషన్ను దేశంలో ఎక్కడ ప్రారంభించారు అంటే జైపూర్ మిలిటరీ స్టేషన్ వద్ద, జైపూర్లో అనమాట. అక్కడ జైపూర్ మనకి ప్లాస్టిక్ సంబంధించి వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వ్యర్థాలతో రహదారిని కలిగి ఉందన్నమాట. అదొన్నా అయితే ఎన్నోదంట ఇది దేశంలో? 2వదంట. మరి మొదటిది ఉంటుంది కదా, చూడండి, 2019లో మొదటి ప్లాస్టిక్ వ్యర్థ రహదారిని అస్సోంలోని గౌహతిలో ఉన్న నారంగి మిలిటరీ స్టేషన్ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటిది ఎక్కడ? గౌహతిలో ఉన్న నారంగి మిలిటరీ స్టేషన్ వద్ద ప్రారంభించారు. ఇప్పుడు 2024లో రెండోది జైపూర్లో ఉన్న మిలిటరీ స్టేషన్ వద్ద అయితే ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 2, మధ్యశ్రేణి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ అంటారు. మధ్యశ్రేణి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ అంటారు. చూడండి, దాన్ని సింపుల్ గా మనం MRMOCR అంటారు. ఎం అంటే మిడిల్, ఆర్ అంటే రేంజ్, మిడిల్ రేంజ్ అంటారు. తెలుగులో దాన్నే మధ్యశ్రేణి అంటారు అనమాట. అదొన్నా ఎం అంటే మైక్రోవేవ్, ఓ అంటే అబ్స్క్యూరెంట్, సి అంటే చాఫ్, ఆర్ అంటే రాకెట్. ఇది మొత్తం అనమాట. ఓకే, MRMOCR ను మన దేశంలో ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే DRDO సంస్థ అభివృద్ధి చేసింది. ఏ సంస్థ? DRDO. రాడార్ సిగ్నల్లకు అందకుండా ఉండడంతో పాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ కవచంలా పనిచేసే ఈ సాంకేతికతను DRDO అభివృద్ధి చేసి భారతీయ నౌకాదళానికి అందజేసింది. ఎవరికి? ఇండియన్ నేవీకి అందజేసింది. అంటే ఇక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి ఈ సబ్మెరైన్స్ సముద్రంలో ఉన్నప్పుడు కొన్ని రాడార్ సిగ్నల్స్ శత్రు దేశం వదిలిద్ది అనమాట. అంటే దాని ప్రకారం దిగ్గులో ఎక్కడ సబ్మెరైన్ ఉంది ఏంటి కనుక్కోవడానికి అనమాట. ఆ సిగ్నల్ కి అందకుండా ఇది తప్పించుకుంటదంట. అదేవిధంగా మన రక్షణ వ్యవస్థ చుట్టూ కూడా ఒక మైక్రోవేవ్ కవచంలా పనిచేస్తుందంట. అదవుతుందా? కాబట్టి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO. ఎవరికప్ప చెప్పారు? ఇండియన్ నేవీ. ఈ వ్యవస్థను DRDO జోధ్పూర్ యూనిట్ రూపొందించింది. అదోనా ఈ వ్యవస్థను జోధ్పూర్ DRDO సంస్థ అయితే నిర్వహించింది అనమాట. జోధ్పూర్ DRDO యూనిట్. చూడండి, DRDO చాలా సార్లు దీని అబ్రివేషన్, దీని హెడ్ క్వార్టర్స్ ఏ సంవత్సరం అనేది చెప్పేసా. సో ఇక బద్దాకలు అయితే దీని గురించి అనవసరం, గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 3వది వచ్చేటప్పటికి చూడండి, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అంటారు. PGTI అంటారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే కపిల్ దేవ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే కపిల్ దేవ్ అంటారు. యాక్చువల్ గా కపిల్ దేవ్ అనే వ్యక్తి క్రికెటర్ అనమాట. అర్థమవుతుందా? ఆ క్రికెటర్ ఇప్పుడు దేనికి అధ్యక్షుడయ్యాడు? ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఒకసారి చూడండి, ఇతర నియామకంతో PGTI చరిత్రలో, ఇక్కడ రాశాను, PGTI చరిత్రలో కొత్త అధ్యయనం మొదలయ్యింది. చూడండి, ఒక క్రికెటర్ ని గోల్ఫ్ కు తీసుకురావడం వల్ల ఒక నూతన అధ్యయనం అనేది ప్రారంభమైంది. 1983లో భారతదేశం గెలిచిన వన్డే వరల్డ్ కప్ జట్టుకి ఇతనే కెప్టెన్. ఇది గుర్తుపెట్టుకోండి. 1983లో ఇండియా మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ గెలిచిందనమాట. ఆ జట్టు కెప్టెన్ ఎవరు అంటే కపిల్ దేవే. ఇతనిని హర్యానా హరికేన్ అని కూడా పిలుస్తారు. ఎవరిని? కపిల్ దేవ్ ని హర్యానా హరికేన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ 2024 మార్చి నాటికి, నెక్స్ట్ బిట్ 4, 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పులు ఎన్ని కోట్లుగా ఉంది? అదోనా 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం అప్పు ఎన్ని కోట్లుగా ఉంది అంటే 171.78 లక్షల కోట్లు. సుమారు 171 కోట్లకి పైన అప్పు అయితే ఉంది. 2023 డిసెంబర్ నాటికి 166.14 లక్షల కోట్లతో పోలిస్తే ఇప్పుడు 3.4% అప్పులు పెరిగాయి. జనాభా పెరిగే కొద్దీ అప్పులు కూడా పెరుగుతాయి, అంతేనమాట. అదవుతుందా? కాబట్టి లాస్ట్ ఇయర్ డిసెంబర్కి 166 కోట్లు, ఇప్పుడు 171 కోట్లు. ఈ ఇయర్ ఎండింగ్ ఇంకా కూడా ఇవి పెరిగిపోతానే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 5 చూడండి, నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే అంటారు. నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే తెలుగులో అయితే జాతీయ బీమా అవగాహన దినోత్సవం అంటారు. జాతీయ బీమా అవగాహన దినోత్సవం ఏ రోజు అంటే జూన్ 28. నెక్స్ట్
ఎన్ఐసిడిసి క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభించింది అంటే 2 ప్రాజెక్టులకి. దీని కింద ఎన్ఐసిడిసి. అసలు ఎన్ఐసిడిసి అంటే చూడండి, ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇండస్ట్రియల్, సి అంటే క్యారిడార్, డి అంటే డెవలప్మెంట్, సి అంటే కార్పొరేషన్. నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారన్నమాట. 5,367 కోట్లతో 5,367 కోట్లతో కర్నూలు జిల్లాలోని వార్వకల్లులో, వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. 2 జిల్లాలలో, ఒకటి కర్నూలు జిల్లాలో, 2 వైఎస్ఆర్ జిల్లాలో. కర్నూలు జిల్లాలో అయితే ఓర్వకల్లు, వైఎస్ఆర్ జిల్లాలో అయితే కొప్పర్తి అనే ప్రాంతంలో వీటిని 2 కూడా ఏర్పాటు చేయనున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే 9 జాతీయ గణాంకాల దినోత్సవం అంటారు. నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటారు. జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు అంటే జూన్ 29వ తారీఖున జరుపుకుంటారు. ఇప్పుడు జూన్ 29. 2024 థీమ్ ఏంటి? 2024 దీని థీమ్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. చూడండి, యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అనేది నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్ గా అయితే నిర్ణయించారు. భారత గణాంకాల పితామహుడు, చూడండి, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటారనమాట. భారత గణాంకాల పితామహుడుగా పిలువబడే పిసి మహలనోబిస్, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. పిసి మహలనోబిస్ యొక్క జయంతినే మనం ఏం జరుపుకుంటాం? నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోండి, పిసి మహలనోబిస్ జయంతిని మనం ఈ రోజుగా జరుపుకుంటాం. ఈయన ఏమని పిలుస్తారు అంటే భారత గణాంకాల పితామహుడు అని పిలుస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 8 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ అంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ తెలుగులో అయితే అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం అంటారు. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం ఏ రోజు అంటే జూన్ 29గా చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్, అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 29. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 9 చైనా వ్యోమనౌక చాంగే 6 చాలా సార్లు వచ్చింది మనకి. అదొక చాంగే 6 ఎన్ని కిలోల నమూనాలను భూభాగం పైకి తీసుకొచ్చింది. ఇటీవల చైనా దేశం చంద్రుడి పైకి చాంగే 6 అనే వ్యోమనౌకను పంపింది. అక్కడ ఉన్నటువంటి కొంచెం మట్టిని, అలాంటి నమూనాలన్నింటినీ భూభాగం మీదగా తీసుకొచ్చింది. అయితే మొత్తం ఎన్ని కేజీలు తీసుకొచ్చిందంటే 2 కేజీలు. ఎగ్జాక్ట్ గా అయితే 1935.3 గ్రాములను తీసుకొచ్చింది. 1935.3 గ్రాములు. దాని యావరేజ్ గా మనం ఇక 2 కేజీలుగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10వ వీడియో చూడండి. అణుసామర్థ్యం గల స్వల్ప మధ్య శ్రేణి క్షిపణుల తయారీని పునః ప్రారంభిస్తామని ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించారు అంటే రష్యా. యాక్చువల్ గా రష్యా దేశంలో ఈ అణుసామర్థ్యం గల క్షిపణులను ఎప్పుడు ఆపేశారు. ఇప్పుడు యుద్ధం ఇంకా పెరిగిపోతుంది, ఇంకా తగ్గలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, మేము మళ్ళా పునః ప్రారంభిస్తామని చెప్పి కొంచెం కాంట్రవర్సీగా అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత బెయిలు లభించిన హేమంత్ సోరెన్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే జార్ఖండ్. యాక్చువల్గా ఈయన జార్ఖండ్ ముఖ్యమంత్రి. ఒక 2 months బ్యాక్ ఏం చేశారంటే ఈయన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి అరెస్ట్ చేసి జైలుకి వెళ్తున్న సందర్భంలో ఇతను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అయితే జైలుకి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా జైల్లోనే ఉన్నారు. ఆయన కూడా, కానీ ఆయన ఇంకా రాజీనామా చేయలే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆయన ఏం చేశాడు, జైల్లో ఉన్నాడు. కానీ హేమంత్ సోరెన్ గారు ఏం చేశారు అంటే రాజీనామా చేసి అరెస్ట్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఆయనకి బెయిల్ వచ్చింది, బయటకు అయితే వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు విక్రమ్ మిస్త్రీ అంటారు. చూడండి, విక్రమ్ మిస్త్రీ అనే పేరుతో అయితే పిలుస్తారు. ప్రస్తుతం ఈయన జాతీయ భద్రతా ఉప సలహాదారుడుగా ఉన్నారు. అదోనా, ఈయన ప్రస్తుతం భారతదేశానికి జాతీయ భద్రతా ఉప సలహాదారుడుగా అయితే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ T20 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు చేరడం ఇది ఎన్నోసారి? మూడవసారి. మొదటిసారి ఎప్పుడు చేరింది అంటే 2007లో ఫైనల్ కు చేరి ట్రోఫీ కూడా గెలిచింది అప్పుడు భారత్ అనమాట. అదొన్నా. నెక్స్ట్ 2014లో కూడా ఫైనల్స్ కి వెళ్ళింది. కానీ ఫైనల్స్ లో ఎవరి మీద ఓడిపోయింది అంటే శ్రీలంక మీద ఓడిపోయింది. కాబట్టి 2007లో ఫైనల్స్ కి వెళ్ళింది, 2014లో ఫైనల్స్ కి వెళ్ళింది, ఇప్పుడు 2024లో ఫైనల్స్ కి వెళ్ళింది. 2026లో మనం కప్పు గెలిచాం, 2014లో శ్రీలంకతో ఓడిపోయాం, 2024లో సౌత్ ఆఫ్రికాకి మనకి మధ్య అయితే ఫైనల్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి 14వ బిట్టు చాలా ఇంపార్టెంట్ బిట్టు, పెద్ద బిట్టు కూడా అనమాట. ఓకే, టెస్టుల్లో చూడండి మనకి వన్ డే T20 ఆ టెస్ట్లలో 3 ఫార్మేట్లు ఉంటాయి క్రికెట్లో.
టెస్టుల్లో ఒక్క రోజే 500 పరుగులు చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు ఏ దేశానిది? అదోనా, మహిళా జట్టు ఒక్క రోజు క్రికెట్లోనే టెస్ట్ క్రికెట్లో 500 పరుగులు చేసిందంట. అది ఏ దేశానికి చెందిన మహిళా జట్టు అంటే భారతదేశానికి చెందిన మహిళా జట్టు. చాలా ఇంపార్టెంట్. చూడండి, పురుషుల లేదా మహిళల టెస్ట్ క్రికెట్లో ఏ దేశం కూడా ఇప్పటి వరకు ఒక్క రోజులో 500 పరుగులు చేయలేదు. 525 పరుగులు చేయలేదు. వీళ్ళు ఎంత కొట్టారు ఫస్ట్ రోజు? మన ఇండియా దేశం అంటే ఇండియా మహిళల క్రికెటర్లో 525 కొట్టారు. ప్రపంచంలో ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో పురుషుల్లో గాని మహిళల్లో గాని ఎవ్వరూ ఒక్కరోజు 525 కొట్ల. అంతకు ముందు రికార్డు ఏది అంటే 1935లో చూడండి, ఆల్మోస్ట్ 90 ఏళ్ల క్రితము ఇంగ్లాండ్ దేశం 431 రన్స్ కొట్టింది. 2 వికెట్లు నష్టపోయి 431 రన్స్ అయితే కొట్టింది. స్టిల్ ఇది రికార్డుగా ఉంది ఇప్పటి వరకు. ఈ రికార్డుని ఇప్పుడు వెనకనెట్టేసి ఎంత కొట్టారు? ఇండియా 525 పరుగులు కొట్టారు అనమాట. అదోనా, చాలా ఇంపార్టెంట్. 525 పరుగులు కొట్టి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో షఫాలి వర్మ, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, షఫాలి వర్మ డబుల్ సెంచరీ చేసింది. అదోనా, డబుల్ సెంచరీ అయితే చేసింది. డబుల్ సెంచరీ అంటే 200 పరుగులు కొట్టింది అనమాట. ఓకే, నెక్స్ట్ భారత్ తరపున డబుల్ సెంచరీ చేసిన రెండవ మహిళా క్రికెటర్ గా షఫాలి వర్మ నిలిచారు. భారతదేశం తరపున డబుల్ సెంచరీ టెస్టులో చేసిన రెండవ మహిళ ఏమంట? మరి ఇది మొదటి మహిళ ఎవరు? భారతదేశం తరపున టెస్టులో 200 కొట్టిన మొదటి మహిళ ఎవరు అంటే మిథాలీ రాజ్ అంటారు. ఏం పేరు? మిథాలీ రాజ్ అయితే మొదటి మహిళ. రెండవ మహిళ ఎవరు అంటే షఫాలి వర్మ. ప్రపంచంలోనే అతి తక్కువ బాల్స్ లో డబుల్ సెంచరీ చేసిన క్రీడాకారిణిగా ఏమని నిలిచింది? చూడండి, కేవలం 194 బాల్స్ ఆడి 200 కొట్టింది అనమాట. ప్రపంచంలో ఎవ్వరూ కూడా 200 పరుగుని ఇన్ని తక్కువ బాల్స్ అయితే కొట్టలేదంట. ఫస్ట్ టైం ఆ రికార్డు కూడా ఏమో పేరు మీదే ఉంది. అదేవిధంగా 113 బంతుల్లోనే సెంచరీ చేసి అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రీడాకారిణిగా కూడా ఏమో నిలిచింది. ఏమో సెంచరీ చేయడానికి ఎన్ని బాల్ తీసుకుందంట? 113 బాళ్లలో సెంచరీ కొట్టిందంట. టెస్టుల్లో ఇంత వేగంగా ఎవరు కూడా ఇప్పటికీ సెంచరీ చేయాల. ఆ రికార్డు కూడా ఏమో పేరు మీదే ఉంది. భారత్ జట్టు ఈ రికార్డును ఏ దేశం మీద నమోదు చేసిందంటే దక్షిణాఫ్రికా మీద నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో షఫాలి 8 సిక్సర్లు కొట్టింది. చూడండి, ఇన్నింగ్స్ లో ఎన్ని కొట్టిందంట? 6లు 8. మహిళల టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో మరే బ్యాటర్ కూడా 2 కంటే ఎక్కువ 6లు కొట్టలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. చూడండి, మనకి అదవుతుందా? టెస్ట్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో ఏ మహిళ కూడా ఇంతవరకు 2 6లకు మించి కొట్టాలి అంటే ఎవ్వరూ 3 కొట్టలేదంట. అదవుతుందా? 2 హైయెస్ట్. ఏమో మాత్రం ఏకంగా 2 దాటి ఎన్ని 6లు కొట్టేసింది? 8 6లు. కాబట్టి ఓ టెస్టులోని ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి బ్యాట్స్మెన్ గా కూడా ఎవరు నిలిచారు అంటే షఫాలి వర్మ గారు అయితే నిలిచారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 15వ బిట్టు. ఇండోనేషియాలోని బాలీలో జరిగిన అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్, అదోనా, అంతర్జాతీయ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ టైటిల్ ను గెలుచుకున్న తెలుగు అమ్మాయి ఎవరు? అదోనా, తెలుగు అమ్మాయి గెలుచుకుందంట ఇంటర్నేషనల్ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్. నా పేరేంటి అంటే కేయా కుమార్ అంటారు. చూడండి, కేయా కుమార్ చూడడానికి కొంచెం పురుషుల పేరు లాగా ఉంది. అదొక మహిళా పేరు అనమాట. కేయా కుమార్. ఏ ప్రాంతం అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన తెలుగు అమ్మాయి. నెక్స్ట్ 16. మాంసాహారాల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిషేధించినట్లు ప్రకటించింది అంటే కర్ణాటక. మాంసాహారాల్లో కృత్రిమ రంగులు చూడండి, మనకి రోడ్లు అమ్మట ఇవన్నీ కూడా చికెన్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. చాలా కలర్ఫుల్ గా, చాలా రెడ్డిష్ గా కనిపిస్తాయి అనమాట. అంత రెడ్డిష్ గా ఎందుకు కనిపిస్తాయి అంటే వాటిలో రంగు కలుపుతారు అంతే అనమాట. ఆ కృత్రిమ రంగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనిషిలో క్యాన్సర్ అవి రావడానికి కూడా కారణం అయితే అవుతున్నాయి అంట. అదవుతుందా? అందుకని ఏం చేశారు అంటే కర్ణాటక ప్రభుత్వం ఏం చేశారు? దాన్ని రద్దు చేశారు. ఇటీవల కర్ణాటక, తమిళనాడు ఇలా కొన్ని రాష్ట్రాలు పీచు మిఠాయి అనమాట. అదోనా, పీచు మిఠాయి మీద కూడా ఏం చేశాయి అంటే నిషేధం అయితే విధించాయి. గుర్తుపెట్టుకోండి. అదోనా, ఇంపార్టెంట్ బిట్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 17. భారతదేశం ఏ దేశానికి క్షిపణులు సరఫరా చేసే ఒప్పందాన్ని అంగీకరించింది? భారతదేశం ఏ దేశానికి క్షిపణులను, మిసైల్స్ అనమాట, సరఫరా చేసే ఒప్పందాన్ని అంగీకరించింది అంటే ఆర్మీనియా అంటారు. ఏంటిది? ఆర్మీనియా దేశానికి అనమాట. అదొందా, ఆర్మీనియా దేశానికి ఇవ్వడానికి అయితే ఒప్పుకుంది. బ్రహ్మోస్ క్షిపణులను చూడండి, క్షిపణి పేరు బ్రహ్మోస్ మిసైల్స్ అంటారు. భారతదేశం ఇటీవల ఫిలిప్పైన్స్ కి ఎగుమతి చేసిన విషయం మనకు తెలిసిందే. అదొందా, బ్రహ్మోస్ క్షిపణులను భారతదేశం ఇటీవల ఏ దేశానికి? ఫిలిప్పైన్స్ దేశానికి ఎగుమతి
చేసింది. ఇప్పుడు భారతదేశంలో కొన్ని క్షిపణులను ఆర్మీనియా దేశానికి కూడా ఎగుమతి అయితే చేయబోతుందంట. ఓకే, నెక్స్ట్ జాతీయ కెమెరా దినోత్సవం ఏ రోజున? జాతీయ కెమెరా దినోత్సవం ఏ రోజున అంటే జూన్ 29 అంటారు. ఇప్పుడు జూన్ 29వ తారీఖున జాతీయ కెమెరా దినోత్సవంగా అయితే మనం జరుపుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత 19 ఏపీ సిఐడి అంటారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అదవుతుందా? ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు అంటే రవిశంకర్ అయ్యన్నార్ అంటారు. ఆయన పేరు రవిశంకర్ అయ్యన్నార్ అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగానికి ఈయన అధిపతిగా అయితే నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న ఇతనిని రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. ప్రస్తుతం ఈయన ఎలా ఉన్నాడంట? విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గా ఉన్నాడు. ఆ పదవి నుంచి తీసేసి సిఐడికి బదిలీ చేసింది. మరి ఇప్పుడు ఇది విశాఖపట్నం నగర కమిషనర్ పదవి ఖాళీగా ఉంటది కదా, దానికి ఎవరిని తీసుకొచ్చారు? ఇతని స్థానంలో శంఖబ్రత బాక్షి, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, శంఖబ్రత బాక్షిను విశాఖ పోలీస్ కమిషనర్ గా నియమించారు. అదవునా, విశాఖ పోలీస్ కమిషనర్ గా అయితే నియమించారు. ఓకే, ఇవి స్టూడెంట్స్ మనకి ఏది 29వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 30వ తారీఖు రాయాలి. అవి రాసిన వెంటనే వీడియో తీసి మీ ముందుకైతే తీసుకొస్తాను. దయచేసి మీరు అందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. ఓకే, థ్యాంక్ యూ.